దయాపాత్రం దీపక్షాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్నాదయామనమజ్జమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా యో నిత్యం అచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్యన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామమోద్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోధవాహాన్ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాథం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురికేశ్చంద్రజలదిం గోవింద కోరాదిపో భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కులేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళగేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాభ్యే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరవున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సంగస్త జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపరవక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునేః ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగతేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే నైష్కాంబయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ సర్వోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యాం ద్రావిడ వేద సాగరం తిరువழுதினாடென்னம் தன் குருகூரென்னம் மறைவினியவன் பொன்னலென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினைய எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பயணம் எனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எழுந்து பெருங்கீர்த்திராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வான்திகழும் சோலை மதலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்தாய் இரமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கீழம் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் ராஜமிசை வேதத்தையர் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருபியோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ బ్రహ్మాళ్వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరువాయ్మళి సామవేద సారం. అందులో 8వ పదిలో మొదటి తిరువాయ్మళిలో 9వ పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఇది అంతా కూడా భగవంతుని ఆశ్రిత పారతంత్రం, దాని మీద నమ్మాళ్వార్లకి కలిగిన
సందేహం. ఎప్పుడూ రక్షించేవాడివి అని పెద్ద పేరు పెట్టుకున్నావే, ఇవాళ నన్ను ఇంత రక్షించలేదు అంటే నిజంగా నీలో ఆ గుణం నీకు ఉందా లేదా అనేటువంటి సందేహాన్ని వెలిబుచ్చినటువంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴി దేవి మారావారు అందులో 9వ పాసురాన్ని మనం సేవించుకుంటున్నాం. యానం నీ దానే యావదో మెయ్యే அருணரகவையம் நீ ஆனால் வானுயரிம்பம் எய்திலன் மற்ற நரகமே எய்திலன் என்னை நிலும் யானும் நீதானாய் தெழுதரும் நன்மு மஞ்சுவன் நரகம் நான் அடைதல் உயிரிம்பம் நின்று வீட்டிருந்தாய் அருள் நின்றாள்களை எனக்கே. ఈ సృష్టి అంతా కూడా పెరుమాళ్ళ యొక్క భగవంతుని యొక్క ఆజ్ఞానువర్తి అనే జ్ఞానం, అది ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి జ్ఞానంట ఆళ్వార్లకి. అయినప్పటికీ అంతా నీదే అయినా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదయ్యా, నీ దగ్గరికి రావాలి అని ఉంది. కాబట్టి పరమపదానికి నువ్వు నన్ను తీసుకువెళ్తావా అని అడుగుతున్నారు ఈ 9వ పాసురంలో. ప్రతిపదార్థం చూడండి. యానం నీదానే, నేను ఎలాగూ నీకు శేషభూతుడినే అంటే నీవాడినే. అవదు మెయ్యే, అది నిజం. అరు నరకమం నీయానాల్, మరి క్రూరమైన నరకం కూడా నీదే అయితే. వానుయర్ ఇంబం ఏదిలన్న, పరమపదంలో పొందేటువంటి ఆనందం ఉందే, ఈ రెండు సమానమే అని చెప్పినప్పటికీ కూడా యానం నీదానై, నేను నీకు శేషభూతుడనని తెలిదూరం తెలుసుకున్నవాడంత అన్నప్పుడు నాన్నరగం ఉమ్మడైదల్ నన్ను మంగువన్. రెండు ఉన్నప్పుడు మనకు సామెత ఉంది చూడండి, అన్నమైతేనేమిరా మరి సున్నమైతే ఏమిరా, అయినా ఈ పాడు పట్టకు అన్నమే. ఏదైనా ఒకటే అని ఉన్నప్పుడు రెండోది అడగచ్చు కదా, కాదు అన్నమే కావాలి అని. అలాగా దుఃఖం సుఖం రెండు నువ్వే అయినప్పుడు నాకు ఇంకా దుఃఖం ఎందుకయ్యా, హాయిగా సుఖాన్నే అనుగ్రహించవలసినది. అందుకని వాన్ ఉయర్ ఇంబం, పరమపదంలో పెరిగేటువంటి సుఖము మన్ని విత్తిరిందాయి, అక్కడికంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకు సుఖం ఎక్కువైపోతుందిట. అలాగ వీత్తిరిందాయి, ఏం చేసిన వాడా నేను తాళుగళై ఎనక్కు అరుళ్, నీ శ్రీపాదాలని నాకు ప్రసాదించు. అంటే నీవాడనే నేను, ఈ పరమపదము నీ విభూతే, ఈ నరకము నీ విభూతే, ఇందులో ఏమాత్రం సందేహం అనేది లేదు. పరమపదందున్నా నరకమందున్నా ఒక్కటే. అయినా ఈ సంసారంలో ఉంటే నేను నీకు శేషము అనే జ్ఞానం ఉండదు. కాబట్టి సంసారాన్ని తొలగించి నేను నీవాడిని అనే పరంపదాన్ని ఇవ్వాల్సింది అని చాలా అందంగా కోరుకోవడం అనమాట. ఎలాగో రెండు ఒకటే అంటున్నావు కదయ్యా, ఇచ్చేదేదో పరంపదమే ఇచ్చి అని అడగడం అనమాట. అంటే సర్వకాల సర్వావస్థలలో నిన్నే సేవించుకుంటూ ఉంటాను అనే కోరికని వెల్లడించడము అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈడు వ్యాఖ్యానం 25వ పేజీలో చిట్ట చివరికి లాస్ట్ లైన్ లో ఉంది. ఈడు 9ஆம் பாட்டு, சகல பதார்த்தங்களும் நீ இட்டவழக்கு என்கிற విజ్ఞానத்தోడే ఇరక్కుమిడెత్తిల్. ఈ సమస్తమైనటువంటి పదార్థాలు కూడా భగవద్ ఆజ్ఞానువర్తులు, నీ ఇట్టవళకు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు అక్కడైనా ఇక్కడైనా ఏదైనా మరి ఒకటే ఆనందాన్ని ఇవ్వాలి కదా అని అంటే అప్పటికి అజ్ఞానానికి విరోధి అయిన సంసారం, జ్ఞానానికి విరోధి అయిన సంసారం. కాబట్టి ఇందులో ఉండడానికి ఆళ్వార్లకి చాలా భయంగా ఉంది. జ్ఞానానికి అనుకూలమైన పరంపదంకి తీసుకువెళ్ళు. సంసారత్తోడు పరమపదత్తోడు 26వ పేజీ ఫస్ట్ లైన్. సంసారత్తోడు పరమపదత్తోడు వాసియరా, వాసి ఇల్లయ్యాగిలం, మీ రెండిటికి ఏమీ తేడా లేకపోయినప్పటికీ
இந்த ஞானத்துக்கு விరోధిயான సంసారத்தில் ఇరుగ అంజానిన్నాడు. ఈ జ్ఞానానికి విరోధి అయినటువంటి సంసారంలో ఉండాలంటే హడిలిపోతున్నానయ్యా, భయం వేస్తోందయ్యా ఈ సంసారాన్ని తలుచుకునేటప్పటికీ. ఇదికు అనుకూలమైన పరమపదத்திலே, ఈ జ్ఞానానికి అనుకూలమైనటువంటి పరమపదంకి ఎన్నై కొడుకోగ వేణుం ఎంగిరా, నన్ను తీసుకుని వెళ్ళిపో. అందంగా మాట్లాడడం అంటారండి, ఇది చాలా అందంగా మాట్లాడడము. ఎలాగూ రెండు ఒకటే అంటున్నావు, అది నీ విభూతే, ఇది నీ విభూతే, కాబట్టి ఎలాగూ రెండు నీ విభూతే అయినప్పుడు ఏకంగా నన్ను పరమపదంలోనే చేరిస్తే మంచిది కదా, ఎందుకు ఈ సంసార సాగరంలో ముంచి వేస్తున్నావు అని అంటున్నారు అని చెప్తున్నారు ఈ వ్యాఖ్యానంలో. యాను నీ దానే యావదో మెయ్యే, నేను నీతోటే నీకు శేషభూతుణ్ణే అనేటువంటిది ఆ విషయం యథార్థమయ్యా బాబు. நீ என்னோ நான் நீ என்கிற சொல்லுக்குள்ளே அடங்கும்படி உனக்கு உனக்கு பிரகாரமாய் நான் பிரம்மசப்த வாட்சனாம்படி இருக்கிற இவ்வர்த்தமோ அது சத்தியம். ஆத்மேத்யேவது குருநீயாத்தே అహం మను అభవం సూర్యశ్చ ఎంగిరే ముక్తర్పాసురం. అంటే జీవుడు భగవంతుడికి శరీరం లాంటి వాడు, అంటే శేషభూతుడు. అందువల్ల పరమాత్మను చెప్పేటువంటి పదం పరమాత్మకి శరీరమైన జీవుడికి కూడా వర్తిస్తుంది. అందువల్ల ఆళ్వార్లు నేను నీవే అయ్యాను అన్నారు. ఇది మనం ప్రహ్లాదుని యొక్క వాక్కుగా కూడా చాలా సార్లు నేనే బ్రహ్మని, నేనే మనువని అంటే ఏమిటి, మేమందరం కూడా నీకు శరీర స్థానంలో ఉన్న వాళ్ళమే అనే అర్థాన్ని చెప్తున్నారు. ఆత్మే చేవతి గురుణీయాత్ అహం మనుహు అభవం సూర్యశ్చ, నేను మనువుని, నేను సూర్యుణ్ణి అయి ఉన్నాను అని ముక్త పురుషులు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అంటే నువ్వు శేషివి, మేము శేషము, ఈ మాట ఒక స్టేట్మెంట్ అన్నమాట. అది మెయ్యే, అది సంశయమిల్లై, మెయ్యే అంటే యథార్థము, అందులో ఏ మాత్రము డౌట్ అనేది లేదు. అరు నరగవయ్యుని ఎనక్కు పొరక్క వెండాదే కాల్వాంగి అల్లదు నెక్క వండాదపడియాన సంసారము నీ ఇట్ట వజక్కు ఇది పోదు సొల్లిగిరదు. అది ఎవరైనా నేనే అని అన్నప్పుడు ఆళ్వారు క్రూరమైన నరకం కూడా భగవంతుడే కాబట్టి నేను భరించలేక, దీని నుంచి దూరమై ఉండలేక ఈ సంసారంలో ఇలాగ తల్లడపడి ములుగుతూ తేలుతూ ఉన్నానే. మరి ఈ సంసారం కూడా నీ ఆజ్ఞానువర్తే కదా, నువ్వు తలుచుకుంటే దాన్ని పోగొట్టగలవు కదా. నన్ను, నా విరోధి అయిన సంసారాన్ని, ఇవి రెండు మేమిద్దరం నీకు చెందిన వాళ్ళమే కాబట్టి నన్ను ఆ సంసారం నుంచి దూరము చెయ్యొచ్చు కదా. நீ இத்தனை தவன்று கழித்தர வல்லையங்கை காகா ஆகா நானும் எனக்கு విరోధియాన సంసారము ఉనక్కు ప్రకారం, నేను ఈ సంసారము కూడా నీకు దేహము వంటి వారమే. అర్ధతత్వమిది వానాల్ వానురి என்பமைதிலேன் శేషత్వ జ్ఞానத்தோడే తిరునాటిలే పోయి నెతిశయానందத்தை పెత్తిరిక్కిలెన్న. ఇలాంటి శేషత్వ జ్ఞానంతో నేను గనక ఆ పరమ పదానికి వెళితే అక్కడ చేసేటువంటి ఆ కైంకర్యం యొక్క వైలక్షణ్యం ఇంకా చాలా బాగుంటుంది. అంటే మనం పెరుమాళ్ళకే చెందిన వాళ్ళం అనే ఒక భావం కలిగేటప్పటికీ అది ఒక దివ్యమైన పరిమళాన్ని యాడ్ చేసినట్లుగా అవుతుంది. మత్తైన రకమై ఇది లేన్న, మరి నేను ఎందుకయ్యా ఈ విరుద్ధమైన నరకాన్ని పొందితే ఏమిటి, స్వర్గాన్ని పొందితే ఏంటి, సుఖத்துக்கும் శేషత్వ జ్ఞానத்துக்கும் ఎదిరి తట్టాన సంసారத்திலே ఇరిక్కిలెన్న. నేను అక్కడ ఉంటే ఏమిటి, ఈ అజ్ఞానానికి మూలమైన సంసారంలో ఉంటే నష్టం ఏంటి. ఉడయ్యవన్ వైతు విడక్తిలే కిడక్కుం మత్తనై ఎండ్రో అంటే ప్రభు ఎక్కడ పడేస్తే అక్కడ మనం పడి ఉంటాము అనే జ్ఞానం కలిగితే చాలు. అదే ఆళ్వారు మాత్రం ఒక అందమైన కోరిక ఉందిటండి వారికి. ఏమిటంటే అది ఎన్నిలు ఇవి వర్ధం ఇప్పటియానాలు యాను నీదానాయి తెడితురో. ఈ సంసారం
ఈ సంసారం உனக்கு புறம் என்கிற ஆகாரத்தாலன்றிக்கே நானு நகத்திய అత్యంత శేషభూతన్ ఎంగిర తెలుగు పిరక్క పిరక్క. ఆళ్వార్లు ఏమంటున్నారంటే పరమపదంలో పొందే సుఖం అది ఎంత గొప్పదో, నీ మహిమ అక్కడ ఎలా ప్రకాశిస్తుందో అక్కడ అది నేను అనుభవించాలంటే నీ శ్రీపాదాలను నువ్వు నాకు ఇవ్వవలసిందే. సంసారంలో ఉండడం అంటేనే మీకంత భయం ఏంటండి, నేనేం చేయండి అని అంటావేమో. అలా అనకు. ఇది కాక నీకు నిత్య విభూతి కూడా ఒకటి ఉంది కదా, అక్కడ నీవు ఎప్పుడూ ఆనంద స్వరూపుడవై ఉంటావు కదా, అక్కడికి నన్ను చేర్చుకుని ముక్త పురుషులతో సమానమైన స్థితిని నాకు కలిగించు. ఇదేనండి. ఏదైనా ఒకటే అన్నప్పుడు అక్కడే పడేయచ్చు కదా, ఇక్కడెందుకు నన్ను పడవేశావని అడగడం అన్నమాట. వాయురింబం వాను ఉయరింబం మన్ని వీతిరుందా ఇచ్చారి ఇదివే అందుకే నిత్య విభూతిలే నిర్తిశయ ఆనందయుక్తనాయ్. అక్కడ నువ్వు ఆ నిత్య సూర్యుల గోష్ఠిలో దివ్యానంద సంభరితుడివై ఉంటావట కదా. ఉనుడయ్య శేషిత్వ వ్యావృత్తి తోత ఇరుప్పదోరి ఇరుప్పుండు. నీ యొక్క శేషిత్వ జ్ఞానాన్ని, అంటే నువ్వే శేషువి, మేమందరం నీకు శేషభూతులము అనేటువంటి భావము అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. అవిరుపులే ఎన్నై అజైత్ అసాధారణ పరమాత్మత ఎనక్కుత్తరవేణం. కాబట్టి అక్కడికి నన్ను చేర్చుకుని అసాధారణ పరిమాత్తం అంటే నిత్య సూర్య గోష్ఠి, సాధారణం అంటే సంసారులు, అసాధారణ గోష్ఠి అంటే నిత్య సూర్యుల గోష్ఠిలో ఉండేటువంటి స్థితిని ఇవ్వవలసినది అని చెప్పి ఈ 9వ పాసురంలో ప్రార్థిస్తున్నారు అన్నమాట. యాను దానే యావదో మెయ్యే అరునరగవయ్యం యానాయ్ వానుయరింబం ఎయిదిలన్ మత్తై నరకమే ఎయిదిలన్నైనిలం యాను నీదానాయ్ తెడుదలం నన్ను మంజువన్ నరకం నా నడైదల్ వానుయరింబం మన్ని వీటిరుందాయ్ అరుள் நெல் தாள்களை எனకే. అది చాలా అందమైనటువంటి భావం ఇందులో. ఎలాగూ 2 చోట్లు నీవే అయినప్పుడు ఆ నరకం ఎందుకయ్యా, నాకు నీ సన్నిధిలోనే నన్ను చేర్చవలసినది, ఆ ఇచ్చేదేదో మంచిదే ఇవ్వాల్సినది అని ప్రార్థన అన్నమాట. 10వ పాసరం. తాళ్గళై ఎనక్కే తలై చిరప్ప తంద పేరుదుவை கைமாறா தோள்களை ஆரத்தஜுவையன்னுயிரை அறவிலை செய்தனன் சோதி. தோள்களாயிரத்தாய் முடிகளாயிரத்தாய் துடைமலர் கண்களாயிரத்தாய் தாள்களாயிரத்தாய் பெயர்களாயிரத்தாய் తమియనేన్ పెరియ అప్పనే. ఆ పాసురం యొక్క నడక అన్ని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతని 1000 అని ఎలా అంటారో, 1000 అంటే లెక్క పెట్టి 1000 అని కాదండి, అనంతాలు అని అర్థం అని అక్కడ చెప్పుకుంటామే. అలాగా ఇక్కడ చూడండి, ఎన్ని భుజాలు 1000, కళ్ళు 1000, పాదాలు 1000, ఎంత బాగా రాశారో పాసరాన్ని. సోది ఓ తేజస్వరూపుడా తోళగళ్ళు 1000 1000 భుజములు కలిగిన వాడా ముడిగళ్ళు 1000 1000 కిరీటములు కలిగినటువంటి వాడా తుణై మలర్ కణ్గళాయిరత్తాయి చక్కగా చేరియన్న పువ్వుల్లాంటి నేత్రాలు 1000 కలిగిన వాడా తాళగళ్ళాయిరత్తాయి 1000 తిరువడిగళ్ళు అంటే శ్రీపాదములు కలిగిన వాడా పేర్గళాయిరత్తాయి 1000 తిరునామాలు కలిగిన వాడా ఇమయనేన్ పెరియవప్పనే. నేను చూస్తే ఒంటరి వాడిని, నువ్వు చూస్తే గొప్ప ఉపకారక స్వరూపుడివి. తాళ్గళై ఎనక్కే తలై సిరప్ప. నీ శ్రీచరణాలని నా తల మీద చక్కగా పరిపూర్ణంగా చెంద పేరుదవిక్కో. నీ శ్రీపాదాలను నా తలపై పెడితే చాలయ్యా, అది ఎంత ఉపకారమో. కైమారాయన్నుయరై దానికి ప్రత్యుపకారంగా నేనేం చేయగలను నీకు? కొన్నిటికి ఉపకారం చేయగలను, మళ్ళీ కొన్నిటికి ఉపకారాలు చేసి తీర్చుకోలేం. నా ఆత్మను తోళ్గళై అర తழுవి నా భుజములను కౌగలించుకొని అరవిలై సైదనే నీకే అగునట్లు సమర్పించితిని.
నా రెండు చేతులతో నీ శ్రీపాదాలను దగ్గరకు తీసుకుని నా హృదయంలో పెట్టుకొని నీకే ఆత్మ సమర్పణ చేశాను స్వామి. వేల కొద్దీ ఉండే హస్తాలు గాని, పాదాలు గాని, నేత్రాలు గాని, తిరునామాలు గాని, అబ్బా అబ్బా ఎన్ని ఉన్నాయ్యా నీకు. ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని బట్టి ఒక్కొక్క నామం. కోట్ల కళ్యాణ గుణాలు, కోటి నామాలు. అందులో నుంచి యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన అన్నట్లుగా ఋషుల చేత సెలెక్ట్ చేయబడి 1000 నామాలుగా కూర్చున్నటువంటి వాడు. ఓ స్వామి, నా మనోరథం ప్రకారం నీ తిరువడిగళ్ళు శ్రీపాదాలని నాకు ఇచ్చావు కదా, దీనికి ప్రత్యుపకారంగా నా ఆత్మను నీకు ఇవ్వడం తప్ప నేనేమీ చెయ్యలేకపోతున్నాను అని అంటున్నారు. ఈ ఆత్మ సమర్పణ భావం మనకి ఆనందాన్ని ఇచ్చేది. ఆయనకేమిటండి ఆనందం? ఎన్ని ఆత్మలో ఆయన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ బరువేనా అంటే కాదు. తండ్రి పద సన్నిధిని చేరినటువంటి సంతానాన్ని చూసి తండ్రికి ఆనందం కలిగినట్లుగా ఆత్మ సమర్పణ భావం చేసిన భక్తుని చూసి పెరుమాళ్లకు కూడా అంత దివ్యమైన ఆనందము కలుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. 28వ పేజీ ఈడు వ్యాఖ్యానం 10ஆம் பாட்டு. பதவ பாசுரமோ தாம் மனோரதித்தபடியே திருவடிகளை தந்து అరళిన మహోపకారத்துக்கு ప్రత్యుపకారమాగా తాను ఎలాగైతే కోరుకున్నాడో ఆ కోరుకున్నారో నమ్మాళ్వార్లు వారి కోరికకి తగినట్లుగా తన శ్రీపాదాలని అనుగ్రహించినది పెద్ద ఉపకారం. తన పాదాలు ఇచ్చాడు స్వామి. దీనికి ప్రత్యుపకారంగా నేను ఏం చేయగలను? అన్ని ఉపకారాలకి ప్రత్యుపకారాలు చేసేలా ఉండవండి. అందువల్ల ఏం చేసినా రుణం మనం తీర్చుకోలేము. అందుకోసని ఈ ఆత్మావస్తువై ఉనక్కు తందే నెంగిరార్, నా దగ్గర ఉన్నది ఆత్మ, అది నీదే నాకు తెలుసు, నీది నీకు సమర్పణ చేస్తున్నాను. இப்போது திருவகளை கொடுக்கையாவது சம்சாரத்தோடு பொருந்தாதபடியையும் தன்னை ஒழியச் செல்லாதபடியையும் తమకు పిరమిత్త దశయ్యే ప్రకాశిప్పిక్కై. అంటే ఈ చేసినటువంటి ఉపకారానికి నా దగ్గర ఉన్నటువంటి ఆత్మని ప్రత్యుపకారంగా నీకు సమర్పించడం తప్ప నేను నీకు చేయగలిగినటువంటి ప్రత్యుపకారము వేరొకటి లేదు లేదు లేదు. తాళ్గళై ఎనక్కే తలై తలై చిరిప్పతంద பலரடியார் முன்பூரிழையா என்கிறபடியே ஸ்ரீ வால்மீகி பகவான் முதலாழ்வார்கள் தொடக்கமானார் உண்டாயிருக்க என் பக்கலிலே விசேஷ కటాక్షం பண்ணி మిగచ్చిరక్కుం పడి తందా. ఎంత కృతజ్ఞతో నమ్మాళ్ళవార్లకి చూడండి. ఏమయ్యా స్వామి, వాల్మీకి భగవానుడు మొదలైనటువంటి మహాకవులు ఎందరో ఉన్నారు కదా, మొదలాళ్వార్లు వైగపూదత్త పేయాళ్వార్లది మహానుభావులైన ఆళ్వార్లు ఎందరు తొడక్కమానారు ఎక్సెట్రా తిరుమల ఆళ్వారు వీళ్ళందరూ తర్వాత కదా నమ్మాళ్వార్లు. వీళ్ళందరూ కూడా ఉండగా పలరడియా మున్బరుళియా எங்கரபடியே ஸ்ரீ வால்மீகி பகவான் முதலாழ்வார்கள் தொடக்கமானாருண்டாயிருக்க ఎన్ పక్కలిలే విశేష కటాక్షం పన్ని వాళ్ళందరినీ వదిలిపెట్టి నా మీద ఇంత అనుగ్రహాన్ని చూపించి నన్ను మిగచ్చిరక్కుం పడితందా, నిన్ను కీర్తించే మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చావా తండ్రి. పెద్దలందరూ కూడా ఇలాంటి వినయాన్ని ప్రకటిస్తారండి. మనకి చాలా సార్లు చెప్పుకున్నాం. పోతనామాచ్యుల వారు అంటారు, ఎంతమంది మహాకవులు ఉన్నారయ్యా, కానీ ఈ సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరించేటువంటి దివ్య అదృష్ట భాగ్యాన్ని నువ్వు నాకు కలిగించావా అన్నట్లుగా తోಳ್గళయ్యా రత్తయువి అంటే ప్రత్యుపకారం అని నేనేం చేయలేను, చేతులార భుజాల ద్వారా నా ఆత్మని తడివి నీకే సమర్పిస్తున్నాను. అంటే మొత్తం ఏదో ఇచ్చాను తీసుకొని నిర్లక్ష్యం కాదు, పువ్వుల్లో పెట్టి ఇచ్చామంటామే అలాగ నా ఆత్మని నా చేతులతో నీ పాదాల మీద
పూర్ణమాగ తందయంగై పరిపూర్ణంగా ఇచ్చేశాను. అంటే ఏదో ఇచ్చేలే తప్పదులే అన్నట్లు కాదు. ఆత్మ సమర్పణ భావము పరిపూర్ణమైన హృదయంతో చెయ్యాలి అనేటువంటి భావం. పేరుదవి కొళ్ళుగురయందరత్తిలంద్రికే తంతరత్తిలే తరుగాయ్. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా తరువే, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అని ఏదో భగవంతుడాని ఇవ్వడం కాకుండా మనస్ఫూర్తిగా నేను నీకు సమర్పిస్తున్నాను. కైమారా ప్రత్యుపకారమాగా. కైమారు అంటే ఒకళ్ళు మనకి సహాయం చేస్తే దానికి ప్రత్యుపకారం చేయడాన్ని కైమార్, ప్రత్యుపకారము అని అర్థం. చాలా మంచి పదం, చాలా సార్లు వస్తూ ఉంటుంది. కైమార్ ఇలేను, ప్రత్యుపకారాన్ని చెయ్యలేను నీకు అనేటువంటి అర్థంలో దీన్ని కైమారు అంటారు. తోள்களையார தழுவி ஒருவனுக்கு ஒருவன் கன்யகையை அணைத்து கொடுக்குமா போலே. ఒరువనుకు ఒరువన్ కన్యకయ్యై అణైతూ కొడుకుమా పోలే అంటే అమ్మాయిని ఒక ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆ పిల్లని ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకొని అవతల వ్యక్తి చేతిలో పెడతారో అంత ప్రేమగా నా ఆత్మ వస్తువుని నేను నీకు సమర్పిస్తున్నాను అని అంటున్నారు. ఇంగుం అణైతు కొడుకలాంబడి అమూర్తమాన ఆత్మ వస్తు తాళుందోళుమాయి పణైతదాయత్తు ఉపకార స్మృతియాలే. ఏమండి, ఇదేమి మనిషి రూపం కాదు కదండి, దీన్ని చక్కగా తడివి ఇస్తున్నాను అంటారేమిటండి అని అంటే, ఈ ఆత్మ నీదే, ఈ ఆత్మ నాది కాదయ్యా అని చెప్పినట్లుగా మనము వాసకం కయ్యం మాట చేత అన్ని కూడా నీవాడనే అనేవారు కదా. ఆ ఆనందంతో ఇప్పుడు ఒక్కసారి ఇదిగో ఈ ఆత్మ ఉంది చూడు అంటే మనస్సు అటు ఇటు అటు ఇటు అలాగా ఆళ్వార్ల యొక్క మనస్సు తల్లడిల్లిపోయే వ్యాఖ్యానం అన్నమాట ఇది. ఇది నీదే అనుకో, అయినా నాదనుకుని నేను నీకు ఇస్తున్నా. నాదే అన్నారు కదండి, నీదేనయ్యా, కానీ ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి మా అమ్మాయిని నీ చేతిలో పెట్టినట్లుగా దీన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అన్నట్లుగా ఆత్మ సమర్పణ భావం చేస్తున్నారు. ఎన్నైరై அறிவிலை செய்தனன் என்னுடைய ஆத்ம வஸ்துவை దేవర్కు అనన్యార్హమాంబడ అరువిలై செய்து తందే. ఏ ఆత్మ వస్తువుని భగవంతుడికి అనన్యార్హంగా ఇంకా ఇతరులకు చెందని దానిగా సమర్పిస్తున్నాను. సోది ఇవర్ తమ్మదల్లాద ఉన్నై తమ్మదాగ భ్రమిత్తు కొడుతా పోలే అంటే తనది కాని దానిని తమదే అయినట్లుగా సమర్పించడం. అవనం తన్నదల్లాదన్నై పెద్ద పోలే భ్రమిత్తు ఉజ్వలనగా నిన్న ఆయన కూడా తనది కానిది ఎవరిదో ఏదో వాళ్ళు తనకిస్తే తీసుకున్నట్లుగా. ఇది వ్యాఖ్యానంలో సరదా ఎంత బాగా రాశారు. అది పరమాత్మదే అని తెలుసు, తెలిసి కూడా తమదేదో ఇస్తున్నట్లు ఈయన ఇస్తున్నారట. ఆయన ఈ ఆత్మ నాదని ఆయనకు తెలుసు, కానీ తనకి ఎవరో ఏదో కొత్తవిచ్చు వస్తువు తనది కాని దానిని తనకి ఇచ్చినట్లుగా ఆయన భావిస్తున్నారు. ఇది ఒక అందమైన భావం అండి. పిల్లల ఆటల్లో మనకి వాళ్ళు ఏదో ఇచ్చినట్లు ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చినప్పుడు మనం ఎలా నటిస్తామంటే, అయ్య బాబాయ్ నాకు ఇచ్చేస్తున్నావా నీదా అని మనం ఏదో కొత్త వస్తువుని తీసుకొని ఆనందిస్తే అలా అన్నందుకు ఆ పిల్లాడు పడే ఆనందం ఎంత ఉంటుందో. ఈ ఆత్మ వస్తువుని ఇచ్చినప్పుడు పెరుమాళ్ళు ఆహా ఈ ఆత్మను నాకు ఇచ్చేస్తున్నావా అంటే ఆళ్వారు పడేటువంటి ఆనందం కూడా అంత బాగుంటుంది అని చెప్పడము అన్నమాట. అది విజ్వరహాయన్నంబడిరా నిన్రాన్ విజ్వర ప్రమోద అని రామాయణంలో మనకి ఒక మాట వస్తుంది. పట్టాభిషేకం చేసి రామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం అయిన తరువాత అమ్మయ్య ఇప్పుడు నాకు మనస్సు ప్రశాంతంగా ఉందయ్యా అంటారు. అలాగే ఆళ్వారి కోరికను తీర్చి భగవంతుడు కూడా అమ్మయ్య ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను అని అనుకున్నారు. దానికి విజ్వర అనేటువంటి పదాన్ని అందుకోసం ప్రయోగించారు. తోள்கள் ఇచ్చారి మున్ బిజవాలే కోపిట్టవరు ధరిత్ ప్రత్యుపకారத்திலே இழிந்தபடியை கண்ணு
పూర్వం తనదైన ఒక వస్తువును పోగొట్టుకొని తిరిగి దాన్ని పొందినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, పెరుమాళ్ళకి అంత ఆనందం. ఈ ఆత్మ నాకు దూరం అయిపోయింది అనుకున్నాం, మీరు సమర్పణ చేస్తున్నారా, ఆహా నా పోయిన వస్తువు దొరికింది కదా అని దివ్యానంద పడుతున్నారట ఆళ్వార్లు. అత్తాలే అవనకు పిరంద పౌష్కల్యத்தை பேசுகிறார். పౌష్కల్యం, పుష్కలత్వం, తుష్టి. ఇప్పటికి నా ఆత్మ, నా కురవాడు నా దగ్గరికి చేరాడనే తండ్రి పడే ఆనందం లాంటిది. ఉపకార స్మృతియాలే ఇవరుடைய ఆత్మ వస్తు తాళం తోళమాయ్ తళిర్పో తళిర్తా పోలే. ఒక ఉపకార వస్తువు అంటే తనది పెరుమాళ్ళదే అయిన ఆత్మ తన దగ్గర ఉండగానే అది తనదేమో అనేలాంటి భ్రమని పొంది ఆ తమది అనుకున్న ఆత్మని పెరుమాళ్ళకు సమర్పించి ఓ బ్రహ్మానంద పడిపోతూ ఉంటే పెరుమాళ్ళ శరీరం అంతా పౌష్కల్యం, పుష్టి వచ్చిందిటండి, ఆనందం వచ్చింది. అబ్బా నాకు ఇచ్చేసావా అని ఆనంద పడిపోయినట్లు ఆయన పడుతున్నాడు. ఉపకార స్మృతియాలే ఇవరుடைய ఆత్మవస్తు తాళుందోళుమాయి తళిరత్తా పోలే సరైక రూపమా నాడివం శతశాఖమాయిత్. అదే ఆళ్వారికి ఉపకార స్మృతిలో తమ ఆత్మకే చేతులు భుజాలు, ఆత్మ కూడా ఒక అమ్మాయి అన్నంత భావముతో ఒక అమ్మాయిని అయ్య చేతిలో పెడుతున్నంత దివ్యానందాన్ని ఆళ్వార్లు పొందుతున్నారు. సదైక రూపాయ పరమాత్మ ఎప్పుడూ ఏకరూపుడే. అటువంటి వాడు ఇప్పుడు అవయవాలన్నీ అంటే ఇంత పొంగిపోయాడు, పెద్దవాడైపోయాడు, పరిపుష్టి వచ్చేసింది. అవాక్త సమస్త కాముడైన పరమాత్మ నిత్య సంసారి అయిన ఆళ్వార్లను పొంది పొంగిపోవడమా? భలే చెప్తున్నారండి. ఇక్కడ అవాప్త ஒரு சம்சாரியை லபித்து அவாப்த சமஸ்த காமனான அவன் ఇప్పటి ఉష్టనానాయంగరదు ఇది కూడుమో ఎన్నెళ్ళు. ఏమండి, ఆయనకి తీరవలసిన కోరికలే లేవు అంటారు కదా. అలాంటి ఆయన ఈ ఆత్మను పొంది అమ్మయ్య ఇప్పటికి నా కోరిక తీరింది అంటున్నారు. ఇది కరెక్టేనా అండి ఇలా భావించడం? అంటే సార్వభౌమనాన క్షత్రియన కోరు ఉయర్తయుండన్నా అభిమతయ్యాన మైషు పక్కలలే చాపరమింద్రికే ఓ రీయుమో. చాలా అందమైనటువంటి మాట. అవక్ర పరాక్రముడైనటువంటి సార్వభౌముడైన స్త్రీరాల కోసం పరితపించడం, ఆవిడ్ని పొందినప్పుడు ఆనందించడం అనేటువంటిది ఎలా ఉంటుందో, ఈ ఆత్మ అనేటువంటి కన్యను పొంది పరమాత్మ అనేటువంటి ప్రియుడు అంత దివ్యానందాన్ని పొందుతాడు. ఇక్కడ ఆత్మలు స్త్రీలు అని చెప్పారు అనమాట. మనకి ఇది పురాణాంతర్గతమైన సయేవ వాసుదేవోసో సాక్షాత్ పురుష ఉచ్యతే ఇతరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అని అన్నారు కదండి. అంటే పెరుమాళ్ళు ఒక్కరే పురుషుడు, మిగిలిన సృష్టి అంతా స్త్రీ ప్రాయమైనది. కాబట్టి ఈ ఆత్మను చేతిలో పెట్టేటప్పటికి పెళ్లి కొడుకులాగా మురిసిపోయి తృప్తి పడిపోతున్నారట పరమాత్మ. అది ఆశ్రిత వత్సలుడండి ఆయన. చూడండి ఇక్కడ అదే మాట అంటారు. అవాప్త సమస్త కామత్వమం ప్రమాణ సిద్ధమాయ్ ஆசிரித வாத்சல்யமும் பிரமாண சித்தமானால் அப்படியே கொள்ளும் அத்தனை என்றோ எனக்கு హర్షத்தை పిరప్పదు. పరిమాళ్ళు చూస్తే అవాప్త సమస్త కాముడు, పరిమాళ్ళకు ఇంకో లక్షణం ఆశ్రిత వాత్సల్యం. అందువల్ల ఇలా పరవశించడం అనేది పెరుమాళ్ళకి చాలా సహజమైనటువంటి పని. అంటే ఆత్మను పొందినప్పుడు పౌష్కల్యం, దేహం అంతా ఒక పుష్టి, ఒక తృప్తి, ఒక దివ్యానందం. ఇప్పటికి నేను పొందవలసింది పొందాను అనేటువంటి ఆనందం పెరుమాళ్ళకు కూడా కలుగుతుంది. అలాగా నువ్వేం చేశావు? హర్షత్తై ఎనక్కు హర్షత్తై పిరప్పిత్తు, నాకా ఆనందాన్ని కలిగించావు. అంద హర్షత్తై కండు అత్తాలే తానప్పటి విస్మృతనావదే ఎంద్రు కొండాడుగిరారు. నా ఆనందాన్ని చూసి నువ్వేదో పొందినట్లుగా నువ్వు పరవశించి పోతున్నావు. నీ ఆనందం చూస్తే నేను ఆనందం తట్టుకోలేకపోతున్నానయ్యా అంటున్నారు ఆళ్వార్లు. తమియనేన్ నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ఇవన్ స్వరూపத்திலும் ஆசிரித பாரதந்திரத்திலும் அத்சக்தை பண்ணன போதை வெறுமையை நினைத்து சொல்லுகிறாரு.
భగవంతుని స్వరూప విషయంలో, ఆశ్రిత పారతంత్ర విషయంలో ఒకప్పుడు ఏదో సందేహం అణుమాత్రమైనా ఉండేదేమో వీరికి. అంతగా కలతపడేటువంటి స్థితిలో ఇక్కడ పెరియ అప్పనే పండిన ఉపకారమోరడవు పట్టిరుందిల్లయ్యో. ఆ ఒంటరి వాడినప్పుడు ఆయన చేసిన ఉపకారానికి హద్దుపడి లోబడి ఉండలేదు. నాలో ఒక్క మంచి గుణం ఉంది, నేను పరమాత్మకి చెందిన వాడిని అని ఒప్పుకునే గుణం ఒకటి ఉంది. అది ఆధారంగా చేసుకుని తన వస్తువు కదా అని ఆయన కాపాడాడు అనే భావంతో పెరియ అప్పనే అని అన్నారు చూడండి. ఎన్ పక్కలిలే ఒరు నన్మై ఉండా ఇచ్చైదా ఎల్లయ్యరే. నా విషయంలో అసలు పెరుమాళ్ళ యొక్క కటాక్షానికి ఒక హద్దు అనేటువంటిది ఉండదుటండి. అలా చూపిస్తూనే ఉంటాడు. ఎందువల్ల ప్రాప్తియాలే సైదా ఎత్తనయ్యిరే. అదేమిటి? తన వస్తువుని ప్రాప్తి, తన దగ్గరికి వచ్చే పొందినటువంటి వస్తువుని తానే రక్షించుకుంటాడు. అలాంటి ఉపకారకుడు అనేటువంటి ఉద్దేశంతో పెరియ అప్పనే అంటున్నారు. ఏమిటి? రక్షించడం అనేటువంటి గొప్ప గుణము కలిగిన వాడా అని పిలిచారు ఇందులో. అంటే ఉపకారకుడు, ఆశ్రితులని రక్షించేటువంటి పెద్ద మనస్సు కలిగినటువంటి స్వామి అని నమ్మాళ్ళవార్లు తమ ఆనందాన్ని వెలుగుంచారు ఈ 10వ పాసురంలో. అందులో ఆయన యొక్క ఆ పురుష సూక్తాది వర్ణనీయమైన సహస్రాక్ష, సహస్రపాతు, ఈ లక్షణాలు అన్ని మనకి వేదం తమిళ సైద మారం, ఈ లైన్ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. వేదాన్నే పాసురాలుగా రచించిన నమ్మాళ్ళవారు. ఇదిగో ఈ పాసురం పురుష సూక్తాన్ని పాసురంగా ఎలాగా? తాళ్గళై ఎనక్కే తలై తలై చిరప్పతంద పేరుదవి కైమారా తోళ్గళై ఆరత్తయుయన్నయరే అరవిలై సైదనం సోది తోళ్గళ్ళాయిరత్తాయి. ఇదిగో సరిగ్గా పురుష సూక్తానికి ద్రావిడీకరించినటువంటి పదాలు. తోళ్గళాయిరత్తాయ్, ముడిగళ్ళాయిరత్తాయ్, துணை மலர் கண்களாயிரத்தாய், தாள்களாயிரத்தாய், పేర్గళాయిరత్తాయ్, తమియనే పెరియ అప్పనే. అబ్బా, ఎంత ఉపకార స్వరూపుడవయ్యా నువ్వు! ఇలాంటి ఉపకారం చేసినటువంటి నీకు ఏం చేసి నేను రుణం తీర్చుకోగలను అని అంటున్నారు ఈ పాసురంలో. తాళ్గళయ్యనక్కే తల తలై చిరప్పతంద పేరుదవి కైమారా தோள்களை ஆரத்தகுவையன்னுயிரே அறிவிலை செய்தனன் சோதி தோள்களாயிரத்தாய், முடிகளாயிரத்தாய், துணை மலர் கண்களாயிரத்தாய், తాళ్గళాయిరత్తాయ్, పేర్గళాయిరత్తాయ్, తమియనేన్ పెరియ అప్పనే. ఇలా 10 పాసురాలని చక్కగా అనుగ్రహించి ఈ 10 పాసురాలు చదివినటువంటి వారికి వచ్చేటువంటి ఫలం ఏమిటో 11వ పాసురంలో ఫలశ్రుతిగా అనుగ్రహిస్తున్నారు. பெரிய அப்பனை பிரமனப்பனை உரித்திரனப்பனை முனிவர்க்கு உரிய அப்பனை அமரரப்பனை உலகுக்கோர்த்தனிய பந்தனை பெரியவன் குருகூர்வன் சடகோபன் பேணினாயிரத்துள்ளும் உரிய சல் மாலை இவையும் பத்தி இவற்றால் உயலாம் தொன்னீர் నంగట్కే. భలే పాసురాలండి, ఎంత సరదాగా అంత అలా పెరుమాళ్ళ అనుగ్రహంతో వచ్చిన కవిత్వం కాబట్టి ఆ అప్పన్న అనేటువంటి పదార్థాన్ని లోకానికి తండ్రివి నువ్వు, ఉపకారకుడివి నువ్వు అనే భావం గల పదాన్ని సంగ్రహంగా ఎన్ని ఉదాహరణలతోటి ఈ పాసురంలో ప్రయోగించారో చూడండి. ఒకటి, పెరియ అప్పనే, నువ్వు సామాన్యుడు కాదయ్యా, చాలా గొప్పవాడివి. పిరమన్ అప్పనై, పిరమన్ అంటే బ్రహ్మగారు, బ్రహ్మ రుద్రాదులకు కూడా తండ్రి లాంటి వాడు. ఉరిత్తిరన్ అప్పనై, ఉరిత్తిరన్ రుద్రన్ అని రాయడానికి తమిళంలో వాడిన పదం చూడండి. ఉరిత్తిరన్ అంటే రుద్రుడు సృష్టించిన వాడు, నీ సృష్టిలోని వాడే రుద్రుడు. మన సిద్ధాంతం ప్రకారం శ్రీ మహావిష్ణువుకి మనవడవుతాడు. కొడుకు బ్రహ్మగారు,
బ్రహ్మ సృష్టిలో మొదటివాడు అంటే పెద్ద మనవడు అన్నమాట. ఉరిత్తిరన్నప్పనై రుద్రుని సృష్టించిన వాడు, మునివర్కు ఉరియా అప్పనై సనకాది ఋషులకి దగ్గరగా వచ్చేలాంటి సౌలభ్యమూర్తి. వాళ్ళకి అడ్డుకోవడాలు అవి లేవండి, ఎప్పుడు పడితే అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారనమాట. అదొక భాగ్యం. అమరర్ అప్పనై దేవతలకి కూడా నిర్వాహకుడు. అప్పనంటే ఉపకారకుడు, నిర్వాహకుడు, ఈ పదాలు ఏవైనా చెప్పుకోవచ్చు. ఉలగుక్కు ఓర్తని ఎప్పన్ లోకానికి అంతటికి ఒక తని, అద్వితీయం, పోలిక లేనటువంటి, సాటి లేనటువంటి, ఇలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు అనేటువంటి నాయకుడివి. ఆయన సర్వేశ్వరుని విషయంలో పెరియవన్ కురుహోర్, మంచి అందమైన సంపద కలిగిన కురుకాపురిలో అవతరించిన స్వామి అయిన వన్ సడగోపన్, ఉదారులైన సడగోపులు. సడగోపులకు ఔదార్యం ఏమిటండి? వారే ఈ గ్రంథాలు రచించి ఉండకపోతే ఇవాళ మనకి ఎంత అద్భుతమైనటువంటి భావ సంపద, కవితా సంపద, భక్తి సంపద, ఆత్మ సమర్పణ భావ సంపద లభించేవా. కాబట్టి ఆయన వన్ పురుహూర్, మంచి సంపద కలిగిన. వన్ అంటే సంపద అని ఒక అర్థం, వన్ అంటే ఉదారులు అని కూడా ఒక అర్థం. రెండు వన్నులకి రెండు అర్థాలు ఉంది. ఉన్నదానిని ఇతరులకి ఇచ్చే గుణం కూడా ఉంది. అలాంటి వారు పేణిన, సాధించిన, చెప్పిన ఆయిరత్తుళం 1000 పాసురాలలో ఉరియ సొల్మాలై తగిన శబ్ద సందర్భాలు కలిగిన. ఏదో రాస్తున్నాం కదా అని చేతికి వచ్చినట్లు రాయడం కాదండి. శబ్దం, సందర్భం, పూర్వంతో సమన్వయం, ఉత్తరంతో సమన్వయం, అంటే సంగతి కూడా సరిపోయేలాంటి అందమైనటువంటి కవిత్వాన్ని చెప్పిన ఈ 1000 పాసురాలలో ఉరియ సొల్మాలై వైపత్వం, ఆ 1000 పాసురాలలో తగిన శబ్ద అర్ధ సౌందర్యము కలిగిన ఈ తిరువాయిమొഴി, ఈ 10 పాసురాలలో ఇవత్తాల్ తొండేర్ నంగట్కు ఇయ్యలా, మనకి ఉజ్జీవించడమే ఫలితముగా వస్తుంది. ఈ తిరువాయిమొഴിని చదివినటువంటి వారు మంచి ఉజ్జీవనము పొందుతారు. జీవనము అంటే సామాన్యమైనది, ఉజ్జీవనము అంటే ఉత్, కొంచెం అలాగ ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకి ఫలశ్రుతిగా అందించారు. 7 వ్యాఖ్యానం తిరువాయిమొഴി 30వ పేజీలో నిగమత్తిల్ చివరిగా ఈ తిరువాయిమొழியில் சொன்ன అర్థத்தை సంగ్రహేణ సొల్లి, ఈ తిరువాయిమొழிలో చెప్పినటువంటి తాత్పర్యాన్ని సంగ్రహంగా చెప్పి, ఇత్తై అభ్యసిప్పార్క్, ఇది ఎవరైతే నేర్చుకుంటారో సర్వేశ్వరునై లభిత్తు, వాళ్ళు పెరుమాళ్ళను పొందుతారు. పరమపదం గ్యారంటీ అన్నమాట. జీవిక్కలాం ఎంగిరారు, ఉజ్జీవిస్తారని చెప్తున్నారు. మరి అప్పనై ఉభయ విభూతి యుక్తనై, ముందు పెద్దవాడు అన్నారండి, పెరియ అప్పన్నని అంటే ఉభయ విభూతి నాయకుడు అని అర్థం మొదటి పదానికి. పిరమందప్పనై చతుర్దశ భువనేశ్వర నానా బ్రహ్మావుకు ఉత్పాదక నానావనై, ఆ తర్వాత 14 భువనాలని సృష్టించినటువంటి బ్రహ్మగారినే సృష్టించిన నారాయణ బ్రహ్మ జాయతే. ఆయన నాభి కమలంలోంచి ఈయన వచ్చి ఒక సృష్టి చేస్తే వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి, ఆయన అక్కడి నుంచి 14 లోకాలని సృష్టించినటువంటి వాడు. కాబట్టి బ్రహ్మకి ఉత్పాదకుడు. అంతేకాదు ఉరిత్తిరనప్పనై అవన్ పుత్రనాన రుద్రనుక్కు, ఆ బ్రహ్మగారి కొడుకైన ఈశ్వరుడికి ఇంకా డౌట్ లేదండి, స్పష్టంగా బీజాక్షరాల్లాగా నంబెళ్ళయ్య గారి వ్యాఖ్యానము అన్నమాట. నిర్వాహకనానవనై, ఆయన్ను కూడా నిర్వహించేవాడు. మనెవర్కురి అప్పనై ఎంగిరదు. అంతేకాదండి, సనక సనందనాది మునులకు కూడా
ఎప్పుడు బ్రహ్మధ్యానం, వాళ్ళు ఎప్పుడు పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారు. అందువల్ల వారికి దగ్గరగా ఉండి, వారి మనస్సుకి దగ్గరగా సనకాదిகளுக்கு బ్రహ్మ భావనయ్యే యాగయ్యాలే ఉరియవెండ్రు అణుమై సొల్లిగరదు. వాళ్ళందరికీ కూడా బ్రహ్మ భావనే ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వారి దరిని చేరి ఉంటాడు పరమాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. ఉలగకు దేవర్గళకు ఉత్పాదకనానవనై అసురరప్పనై దేవర్గళకు ఉత్పాదకనానవనై, అందరికి వీరికి వారికి అని కాదండి, దేవతలకి కూడా సురర్కు అప్పనై, దేవతలకు కూడా తానే నిర్వాహకుడై, అంటే సృష్టిలో ఉన్న ప్రతిదానికి సృష్టికారకుడు పరమాత్మే అని చెప్పడము అన్నమాట. అంతేకాకుండా ఉలగక్కోరు తనియన్నప్పనై ఇప్పుడు పిరత్తొచ్చిల్లగరదన్. ఏమండి మళ్ళీ విడివిడిగా ఎన్నిసార్లు ఎందుకండి చెప్తారు? సకల లోకంగళకు ఏక నిర్వాహకనానవనై. నిజమే మీరు అన్నది, విడివిడిగా చెప్పక్కర్లే. అన్ని లోకాలని నిర్వహించేది ఆయనే. ఆయన తలచుకుంటేనే ఏదైనా జరుగుతుంది, సృష్టి నడుస్తుంది. భూతానాం యో వ్యయపిత ఎంద్రే ఇరుప్పదు. అదే కదండి విష్ణు సహస్రనామంలో భూతానాం యో వ్యయపిత, సర్వభూతాలకి నాశరహితుండైన తండ్రిని నేనే అని విష్ణు సహస్రనామంలో చెప్పారు కదా. இப்போது வைசொல்லகருதென்னில் நிதி எடுத்தவன் ఇన్నది కండేన్ ఇన్నది కండయన్ ఎన్నుమా పోలే. ఏమండి ఇంతలాగా చెప్తున్నారు ఎందుకండి అంటే, నిధిని చూశారనుకోండి ఎవరైనా, ఇదిగో ఇలా చూసా, ఇదిగో ఇలా చూసా, ఇదిగో ఇక్కడ చూసా అని 10 సార్లు అన్నట్లుగా ఈయన కూడా భగవంతుని యొక్క వైభవాన్ని తలుచుకొని ఆ మాటని 10 సార్లు అంటున్నారు. ఉలగకోరు తనియనప్పనై తన్నై இப்படி பிரித்து செல்லுகிறது சகல லோகங்களுக்கும் ஏக நிர்வாகனானவனை பூதானாம் யோய பிதா என்றே இருப்பது இப்போது இவை சொல்லுகிறது என்னென்னில் నిధి ఎడతవన్ ఎన్నది కండేను ఇన్నది కండే ఎన్నుమా పోలే. ఇదిగో ఇది పొందా, ఇదిగో ఇది పొందా అని పలవరించినట్లుగా మునివర్కు అప్పనయ్యండ్రు ఆశ్రిత భవ్యతయ్యే చొల్లిగరదు. ఒకటేమో నిధి లాంటి వాడు అని చెప్పారు, మహర్షులకి కూడా దర్శనీయుడు అని ఎందుకు చెప్పారండి? దాని చేత ఇంకో కళ్యాణ గుణం చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఆశ్రిత భవ్యత అయ్యే చొల్లిగలదు, ఆశ్రితులకి లొంగి ఉంటాడు. ఆయన ఒక నిధి లాంటి వాడు, అంత గొప్పవాడైనా సరే ఆశ్రితులకి లొంగి ఉంటాడు. పెరియవన్ కురుహోర్ రక్షకం తాస్తవారే అతి సంకై పండుగయ్యం ఉపకార స్మృతియాలే కృష్ణరాగయం ఆగిర ఇవత్తు కడి అవోరెల్ పెరప్పో ఎంగై. చాలా భగవంతుడి స్వరూప విషయంలో, గుణాల విషయంలో పూర్వం ఉన్న అనుమానాలన్నీ తేరిపోయాయి నమ్మాళ్ళ వారికి అన్నమాట. పెరుమాళ్ళ దర్శనమైంది, నిధిని దొరికిన వాళ్ళు ఇదిగో ఇది చూసా అది చూసా అన్నట్లుగా భగవంతుడు ఔన్నత్యాన్ని తలుచుకొని మునివర్కురి అప్పనై అనడం వల్ల ఆయన యొక్క ఆశ్రిత భవ్యత్వం, సేవించే వారికి ఎలా లొంగి ఉంటాడో అనే విషయం కూడా తెలిసింది. అంతేకాదు పెరియవన్ కురుహూర్ సడగోపన్, గొప్ప సంపద కలిగిన తిరునగరికి నిర్వాహకులైన మహోదారులైన ఆళ్వార్లు ప్రేమతో చెప్పినటువంటిది ఉపకార స్మృతియాలే హృష్టరాగయ్యం ఆగిర. భగవంతుడు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా ఆనందంతో చెప్పింది ఈ తిరువాయిమొഴി, ఈ 1000 పాసురాలు. ఇవత్తు కూడా ఊరల్ పెరప్పుయంగై. ఏమండి ఇంత గొప్పతనం ఆయనకి ఎందుకు వచ్చిందండి? అవునండి, ఆళ్వార్ తిరునగర్లో అవతరించిన మహానుభావులండి. ఆ క్షేత్ర మహిమ కూడా అంత గొప్పదండి. కాబట్టి ఆ క్షేత్రంలో అవతరించిన ఆ పెరుమాళ్ళు చెప్పిన ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు చదువుకున్న వాళ్ళు ఉజ్జీవనాన్ని పొందుతారు, మోక్షానికి వెళతారు, పరమ పదము లభిస్తుంది అనేటువంటిది. అంటే ఏమండి ఇక్కడ పెరియవన్ కురుహూర్ రక్షకంతాస్తవారే అతిశంకై పండుగయ్యం ఉపకార స్మృతియాలే ఉష్టరాగయ్యం ఆగిర
ఇవత్తక్కడ ఊరల్ పిరప్పంగా ఎక్కడ పుట్టడమే దీనికి కారణం వన్ సడగోపన్ ఉదారులైన నమ్మాళ్ళవారు. ఏమిటండి ఆయన ఔదార్యం? ఏదో ఆయన భక్తుడు, ఆ భగవంతుని గురించి ఆయన తప్పించుకున్నాడు, పెరుమాళ్ళు దొరికారు. అందులో లోకానికి ఏం చేశారండి ఆయన? అయ్యయ్యో తెలుసుకోండి, మానసానుభవ మాత్రమాయి విడాదే. ఆళ్వార్లు ఇది ఎంత గొప్పగా చెప్పారు అంటే, మానసికంగా ఆయన అనుభవించి అమ్మయ్య నాకు ఇంత ఆనందం కలిగింది అని స్వార్థంగా ఊరుకోకుండా ప్రబంధీకరిత ఔదార్యం, అది అండర్లైన్ చేసుకోండి. ఆ భావాలని ప్రబంధీకరించి పాసురాలుగా చేసి మనకందించినటువంటి వైభవం. నిజంగా ఈ ఉపకారానికి మనం ఏం చేసినా కైమారిలే, ప్రత్యుపకారం చేయలేం. ఎందువల్లండి? ఆయన ఆనందం ఆయన పొంది ఆయన దారిన ఆయన వెళ్ళిపోలేదండి. అందువల్లే ఋషుల కంటే కూడా గొప్పవారు ఆళ్వార్లు అనేటువంటి మాటను మనకి అడుగడుగునా చెప్తుంటారు. ఋషులు ఏం చేస్తారు? వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకుని వాళ్ళ మోక్షాన్ని వాళ్ళు పొంది వాళ్ళ ఆనందంతో వాళ్ళు తృప్తులవుతారు. కానీ ఆళ్వార్లు అలా కాదు. మనం ఇంత ఆనందం పొందామే, ఈ ఆనందాన్ని లోకానికి కూడా పంచి పెడదాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదార భావం కలిగిన వారు కాబట్టి నమ్మాళ్వార్లకి వన్కురుహూర్ సడగోపన్ మానస అనుభవం మాత్రమై విడాదే. మనం పొందేశాం మానసికమైన, అలా ధ్యానిస్తూ కూర్చుంటే అందం అందం ఆనందం ఆనందం అని ఊరుకోకుండా ప్రబంధీకరిత ఔదార్యం. ఎన్ని పాసురాలు, ఎంత చక్కటి ఎత్తుగడ, ఎన్ని దివ్యార్థాలు, ఎలాంటి వేదవాక్యాలు. ఇవన్నీ కూడా వేదం తమిళ్ సైద మారన్ ద్రావిడీకరించినటువంటి మహానుభావులు కాబట్టి ఔదార్యమూర్తి ఆయన. ఉరియ సన్మాలై, అలాంటి వాళ్ళు ఉరియ సన్మాలై చాలా అందంగా చెప్పినటువంటి మాల, పాసుర మాల అనమాట, సొల్ మాలై. యతో వాచో నివర్తంతే ఎన్ను మేళుగై என்றிக்கே భగవద్గుణங்களுக்கு నేరే వాచకమాగై. అంటే మిగిలిన గుణాలన్నీ తెలుసుకుని వేదం కూడా మొత్తం చెప్పలేకపోయాను అని వెనక్కి వచ్చేసింది. వేదం కూడా చెప్పలేని పరమాత్మని గురించి చక్కగా చెప్పారు నమ్మాళ్వారు. కాబట్టి వేదం కంటే కూడా గొప్పది ఈ తిరువాయిమొഴി అనేటువంటి దివ్య ప్రబంధం. ఇవి స్టేట్మెంట్స్ అండి ఒక్కొక్కటే. తిరువాయిమొഴి వేదం కంటే గొప్పది. ఎందువల్ల? వేదము కొంతవరకు ఆనంద గుణాన్ని వర్ణించి అబ్బో ఇంకా నేను చెప్పలేనని నివర్తంతే వెనక్కి తిరిగి వచ్చేసి. కానీ అలాంటి పెరుమాళ్ళని నమ్మాళ్వార్లు ఎంత ఆనందంగా చెప్పారు. ఎందుకని? ఈ సంసారులు ఎలా ఉన్నారండి? ఇవత్తాలు ఉయ్యలాం తొండీర్ణం గట్టే అనాది కాలం భగవద్ విముఖరాయ్. మనం ఎప్పటి నుంచి ఉన్నామండి? ఏమో మాకు తెలియదు. ఎన్ని జన్మలు ఎత్తామో, ఇక ముందు ఎన్ని జన్మలు ఎత్తుతామో కూడా తెలిసేది కాదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. ఎన్ని జన్మలు ఎత్తామో నీకు నాకు కూడా. నాకన్నీ తెలుసు అర్జున, నీకందులో ఏవీ తెలియదు. దాన్నే ఏమంటున్నారు ఇక్కడ? అనాది కాలం భగవద్ విముఖరాయ్. ఎంత కాలంగానో భగవంతుడికి విముఖుడై ఉన్నాడు జీవుడు. విషయాంతర ప్రవణరాయ్. ఈయనంటే ఇష్టం లేకపోతే కొంతవరకు పర్వాలేదు, అక్కర్లేని విషయాల మీద ఇష్టం పెంచేసుకున్నాడు. మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకుండా ఉంటే చాలు. కానీ ఇక్కడ అలా చేయలేదు. మంచి చెయ్యలేదు, చెడులో కూరుకుపోయాడు జీవుడు. ఈ సంసారం అనేటువంటి విషయాంతర ప్రవణనాయ్. అసన్నే వయంగరపడియే అసత్సమరా ఎరిక్కర నమకు. ఇక్కడ 3 విశేషాలు వేశారండి. ఏమిటి అంటే, అనాది కాలంగా సంసారంలో ఉండడం నెంబర్ 1, భగవత్ విముఖత ఉండడం నెంబర్ 2, విషయాంతర ప్రవణత్వం 3.
ఇప్పుడు ఇంతకాలం పడుండడమే మహాపాపం. ఓన్లే పడున్నాయంటే భగవంతుడి వైపు దృష్టి వెళ్ళదు. అది రెండవది భగవత్ విముఖత. మూడవది విషయాంతర ప్రవణత్వం, అంటే ఆయన తప్ప మిగిలిన అన్నిటి యందు ఎంతో ఇష్టం ఉండడం. ఇలా ఉండడం వల్ల జీవుడు ఏమయ్యాడు? అసన్నేవా, అంటే ఎవరు ఉన్నవారు ఎవరు లేనివారు అనడానికి తైత్తరీయోపనిషత్తు ఒక మంచి మాట చెప్పిందండి. ఏమిటంటే విషయాంతర ప్రవణులైతే మీరు లేని వారితో సమానం. భగవత్ ప్రణవత్వం ఉంటే అసన్నేవా, అంటే అసన్నేవా అసన్న, లేనివారుగా ఉన్నవారు ఉన్నవారుగా కావాలంటే విషయాంతర ప్రావీణ్యాన్ని వదిలి భగవంతుడి యందే చిత్తాన్ని చేర్చాలి అనేటువంటి అద్భుత సందేశం. అసన్నే వేంగరపడియే అసత్సమరాయకర నమకు లేము. ఎవడైతే భగవంతుడు లేడని అంటాడో వాడే లేనివాడు. అలాగ ఉన్నా లేనివాడిగా గడిచేటువంటి ఈ జీవన వ్యవస్థ సంతమేనం ఎంగిరపడియే ఉజ్జీవిక్కలాం, ఉన్నవారే అని తైత్తరీయం చెప్పినట్లుగా ఉజ్జీవించబడతారు. ఏమి అందమైనటువంటి ఆ ఫలితాన్ని చెప్పారో చూడండి. ఎందువల్లంటే పెరుమాళ్ళు ఎంతో ఉపకారకుడు. ఆయనే బ్రహ్మని రుద్రుణ్ణి కూడా సృష్టించినటువంటి వాడు. ఆయనే ఋషులకి కూడా దగ్గరగా ఉండే ఆప్తతముడైనటువంటి వాడు. ఆయన దేవాది దేవతలకు కూడా ప్రభువు, సర్వ నిర్వాహకుడు, ఉభయ విభూతి యుక్తుడు, చతుర్దశ భువన స్రష్ట అయిన బ్రహ్మకి ఉత్పాదకుడు, బ్రహ్మపుత్రుడైన రుద్రుడికి కూడా నిర్వాహకుడు, సనకాది మునులకి ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉండేటువంటి అద్భుతమైన మూర్తి, దేవతోత్పాదకుడు, సర్వేశ్వరుడు. ఎందుకంటే ఇలా విడివిడిగా ఎన్నిసార్లు చెప్తారు అంటే సహస్రనామంలో ఒక్క మాటలో చెప్పేశారు. భూతానాం యో అవ్యయ పిత. కాబట్టి స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులో పరమాత్మ యొక్క శక్తిని ఆళ్వార్లు శంకించకుండా విశ్వసించేటువంటి అద్భుత దర్శనం, పెరుమాళ్ల దర్శనం ఒక నిధిని దొరికినట్లుగా పెరుమాళ్ల యొక్క కళ్యాణ గుణ సందర్శన అనుభవంలోకి వచ్చింది. కాబట్టి ఆ స్వామి ఆశ్రిత భవ్యుడు అనేటువంటి విషయం ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి దొరికేవాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. అలాంటి ఆళ్వార్లు ఎక్కడ అవతరించారండి? వన్కురుహోర్, ఉదారమైన తిరునగరిలో. ఏమిటండి ఔదార్యం? లోకాన్ని ఉజ్జీవింపచేసే తిరువాణి దివ్య ప్రబంధాన్ని రచించిన నమ్మాళ్వార్లకి జన్మస్థానం అవడమే. ఏమిటండి శటగోపుల యొక్క ఔదార్యం? వారు నేనేదో ఆనందపడిపోయాను, నా బతుకు నేను చూసుకుంటాను అని కాకుండా ఇతరులకు ఉపదేశించాలి అనేటువంటి భావం కలిగి ఉండడం ఒకటి. వేదమే నేను వర్ణించలేనని చెప్పిన స్వామిని ఆ కళ్యాణ గుణాలను చక్కగా వర్ణించడం రెండు. లేనివారుగా ఉండే జీవులని ఉన్నవారుగా చేయడం అనేటువంటిది. ఈ మూడు పనులు చేసినటువంటి శటగోపులు వన్కురుహూర్ శటగోపన్, ఎంతో ఔదార్యం కలిగినటువంటి మహానుభావులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఈ పాసురంలో అలాంటి ఉజ్జీవనను పొందాలి అంటే నమ్మాళ్వార్లు రచించినటువంటి ఈ తిరువాయిమలి దివ్య ప్రబంధాన్ని చక్కగా చదువుకోండి అని చెప్తున్నారు. నిన్న ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు, అమ్మ రోజు ఒక దశకం చదువుతున్నాము, మొదట్లో కొంచెం కష్టంగా అనిపించిందమ్మా, ఇప్పుడు చూసి అనర్గళంగా సేవించగలుగుతున్నాము. అదే కావాలండి. అభ్యాసము వల్ల మనం దాన్ని సాధించగలుగుతాం. అంత అనర్గళంగా చదవగలిగితే ఇంకా చదవగా ఏమో నోటికి కూడా వచ్చేస్తుంది. అలా వచ్చినటువంటి భాగవతోత్తముల్ని మనం సేవిస్తున్నాం మన గ్రూపులో. కాబట్టి తిరువాయిమొழிని
ప్రతినిత్యం పారాయణ చెయ్యండి అంటూ ఒక మంచి ఫలశ్రుతిని 11వ పాసురంలో అందించారు. పెరియ అప్పనై, ఈ అప్పన్ పదం ఎన్ని రకాలు వాడారో చూడండి. పెరియ అప్పనై, పిరమన్ అప్పనై, ఉరితిరన్ అప్పనై, మునివర్కు ఉరియ అప్పనై, అమరర్ అప్పనై, ఉలగక్కోర్తని అప్పన్ తన్మై. ఇన్ని రకాలుగా తండ్రి. பெரியவன் குரு ஒருவன் சடகோபன் பேணின ஆயிரத்துள்ளும் உரிய சொல் மாலை இவையும் பற்றி இவற்றால் பொய்யலாம் தொண்டீர் நங்கட்கே. தேவேசம் கோலநாதம் நதைதமனசம் பத்மநாபன் ரமேశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కవచ గోవిందం కూరనాచే నాదేన చ సహ కురుకేశేందు సింధం యతీంద్రం మాలాదౌద్యామనార్యో మమ హృదయనిదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేన మొదలు గోపన్నాథమని సేరియకొండార్ மணக்கால் நம்பி சென்றாள் வந்தார் குருமாலாதர குருகை பிரார்த்தம்பா எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தவனே இருகண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாபர் இவரருளாளர் திருவடி ஒன்றே தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேர்ந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாதிதாச சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய कुंतीनगर जन्मने प्रसादलब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेश दयापात्रं देवत्यादि गुणार्णमयतेन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मनवाळि तिरुवाय मयत्पिள்ளை माधव வாழ்வாழும் மணவாள மாமுனவன் வாழியவன் மாறம் திருவாய் மயற்பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் श्रीरंग सिंहगिरिदेशिक पाद सेवा प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातम् श्री गौतमान्वयजम् आश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदान्ताचार्य सत्शिष्यं त्रैवर्युगुरुं भजे श्रीमद्वेंकटरंगार्य शिष्यं सत्शिष्य सेवकं श्रीलक्ष्मणार्य विशदं संश्रयं देवी दीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।